హాయ్ అండి, నమస్తే. పెళ్ళి అయిపోయిన తర్వాత మా వదిన మాకు పార్టీ ఇచ్చింది. చూడండి ఏమేమి పెట్టిందో. చికెన్ చికెన్ పకోడీ చేసింది, బూందీ తెచ్చింది, పల్పి తెచ్చింది. నెక్స్ట్ డే మేము ఊరు వెళ్ళాము. అక్కడ 16 రోజుల పండగకి. వీడియో చూడండి, చూసి నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. సుమ్మ మాట్లాడారండి మా వదిన వాళ్ళు. అందరం కలిసి వెళ్ళాము. సుమ్మలో జర్నీ చేస్తున్నామంట. అమ్మాయి వాళ్ళ ఇంటికి 16 రోజుల పండగ ముక్క భోజనాలకి వెళ్తున్నామన్నమాట. అక్కడ చాలా బాగా మంచిగా జరిగింది. అంత వీడియో తీసాను చూడండి. ఇది అమ్మాయి వాళ్ళ ఇల్లు. వాళ్ళ ఇల్లు కొంచెం ఇరుకుగా ఉన్న మనసులు మాత్రం చాలా విశాలంగా ఉన్నాయండి. చాలా మంచివారు, చాలా బాగా మర్యాద చేశారు. మమ్మల్ని అందరినీ, వచ్చిన వాళ్ళందరూ బాగానే రిసీవ్ చేసుకున్నారు. చక్కగా చూసుకున్నారండి. ఉన్నంతసేపు అందరం హాయిగా ఆనందంగా హ్యాపీగా గడిపాము. ఇది వాళ్ళ ఇల్లు అనమాట. వాళ్ళ ఇంట్లో వెంకటేశ్వర స్వామి బొమ్మ నాకు నచ్చింది, అందుకే వీడియో తీశాను. ఇల్లు చాలా బాగుందండి. కొంచెం చిన్నగా ఉన్నా సరే ఇల్లు బాగుంది. మీ అమ్మాయి పెళ్లి కూతురు. పెళ్ళైన తర్వాత మీరు చూడలేదు కదండి, చూడండి. 16 రోజుల పండుగ రోజు ఇలా రెడీ అయింది తను. తర్వాత అబ్బాయిని కూడా చూపిస్తాను చూడండి. చూడండి అబ్బాయి, పెళ్లి కొడుకు వాళ్ళ అమ్మతోటి టైం స్పెండ్ చేస్తున్నాం. అందరం వచ్చాం కదండి అక్కడి నుంచి, పుట్టుపాక నుంచి అమ్మాయి ఊరు వచ్చాము ఆంధ్రాకి. ఇక్కడ మా వారు అందరం కలిసి సరదాగా కలిసి ఉన్నామండి. ఈ అమ్మాయి మాకు తెలిసిన అమ్మాయి. ఇక్కడ మా పుట్టుపాకలో పెరిగింది. ఇక్కడ ఆంధ్రాలో ఉంటున్నారు వీళ్ళ ఇంటికి వచ్చాము. చాలాసేపు హాయ్ చెప్తుంది చూడండి. వీళ్ళ ఇంట్లో టైం స్పెండ్ చేసాము. మమ్మల్ని అందరినీ బాగా రిసీవ్ చేసుకుని చాలా బాగా చూసుకుందండి. పెళ్ళికి వెళ్ళినా, ఏ ఫంక్షన్కి వెళ్ళినా, ఈ పెళ్లి పనుల్లో ఆ ఊరు వెళ్ళినప్పుడల్లా వీళ్ళింట్లోనే టైం స్పెండ్ చేస్తాం మేము. రెడీ అవటమే కానీ, ఉండటమే కానీ చాలా బాగా చూసుకుంది. అందరికీ కూల్ డ్రింక్స్ పోసి చక్కగా మర్యాద చేసింది. చాలా మంచి అమ్మాయి. అందుకే మీకు చూపిద్దామని వీడియో తీశానండి. వచ్చిన చుట్టాలందరం వీళ్ళ ఇంట్లో చాలాసేపు టైం స్పెండ్ చేసామండి. పెళ్లి కూతురి ఇల్లు కొంచెం ఇరుకుగా ఉన్నందువల్ల ఈ పక్కన వాళ్ళ ఇంట్లోనే ఉన్నాం ఎక్కువసేపు. ఆ అమ్మాయి అయితే అందరిని బాగా రిసీవ్ చేసుకొని చక్కగా చూసుకుందండి. అందరం కాసేపు రెడీ అయ్యి జెండా వేసుకొని జర్నీ చేసాం కదండి, అందరం అలసిపోయాము. అందువల్ల వీళ్ళ ఇంట్లో టైం స్పెండ్ చేసాము. మా వదిన వాళ్ళ ఆడపడుచులు వీళ్ళంతా అక్కడ చుట్టాలైనా సరే అక్కడ వచ్చి వాళ్ళ ఇంట్లోనే టైం స్పెండ్ చేసామన్నమాట. తర్వాత భోజనాలకి ఏమేమి ఐటమ్స్ పెట్టారో చూడండి, మీకు చూపిస్తాను. ఆంధ్రాలో టేబుల్ వేసి భోజనం పెడతారు. అదే తెలంగాణ అయితే ఎంత కోటీశ్వరుడైనా సరే ఇంటికి వచ్చి ఇంట్లో కూర్చొని భోజనం చేయాల్సిందేనండి. ఇక్కడ పద్ధతికి అక్కడ పద్ధతికి తేడా. పెళ్లి కూతురి తల్లి వాటర్ పోస్తుంది చూడండి. ఆవిడ కొన్ని దగ్గరుండి చూసుకున్నారు. ఇక్కడి నుంచి వచ్చిన వారికి అందరూ మర్యాద చేశారు. ఇందాక కనపడినాను పెళ్లి కూతురు పెదనాన్నమాట. ఆయనే అన్ని మెయింటైన్ చేశారు. అక్కడ ఉన్న వారందరికీ కూడా అన్నీ సపర్యలు చేసింది పెళ్లి కూతురు పెదనాన్నగారేనండి. అంత బాగా మెయింటైన్ చేశారు. తర్వాత వడి బియ్యం వండారండి. ఈయనే పెళ్లి కూతురు పెదనాన్న. అందరినీ బాగా చూసుకున్నారండి. చాలా చక్కగా రిసీవ్ చేసుకున్నారు. వచ్చిన అందరినీ వాళ్ళే పలకరించాలి. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అమ్మా నాన్నే చూసుకోవాలని ఏం లేదండి. చక్కగా వీరు కూడా మంది మర్యాదలు చేశారు. దగ్గరుండి పెద్ద మనిషిలాగా అందరినీ పలకరించాలని చేశారు. ఒక స్వీట్ పెట్టారు, కలర్ రైస్ చేశారు. ఇది చికెన్ కర్రీ అండి. నాన్ వెజ్ పెట్టారు. వాళ్ళు కూడా 16 రోజుల పండుగ ముక్క భోజనాలు కాబట్టి నాన్ వెజ్ పెట్టారు. గారె పెట్టారు, గోంగూర పచ్చడి చేశారు, జున్ను చేశారండి. జున్ను మా వారు చూడండి అందరు కలిసి జెంట్స్ బయట టైం స్పెండ్ చేశారు. వాళ్ళకి కొంచెం బోరింగ్గా అనిపించింది. అందరు కలిసి బయటికి వెళ్ళారు. దగ్గరికి రండి అని పిలిస్తే నేను రాను అంటున్నాడు. అక్కడ ఉన్న పాత ఫ్రెండ్స్ని అందరినీ కలిసాడండి మా వారు. అందువల్ల రానన్నారు. కాసేపు అయిన తర్వాత రా అని పిలిస్తే వచ్చారు. మన ఇద్దరం వీడియో తీసుకుందాం అంటే కనిపించి కాసేపు కనపడి నాతో కూడా టైం స్పెండ్ చేశాడండి మా ఆయన. చూడండి ఎలా ఉన్నారు. హ్యాపీగా ఉన్నామండి ఇద్దరం. అందరితోటి కలిసి ఎంజాయ్ చేసాము. వెళ్ళినందుకు నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి. అందరం చక్కగా కలిసి వెళ్ళాము, కలిసి వచ్చాము. ఈవిడ పెళ్లి కూతురు పెద్దమ్మ అనమాట. ఇందాక వాళ్ళ పెదనాన్నని చూపించాను కదండి, ఈవిడ పెద్దమ్మ. వీళ్ళు చక్కగా చూసుకున్నారు వచ్చిన చుట్టాలందరినీ కూడా. వీరందరూ
ఆ వీధిలో ఉన్న వాళ్ళు భోజనాలు వేశారండి. అందరికీ చెప్పుకున్నారు. అక్కడ మటుకు అందరికీ టేబుల్ వేసే భోజనం పెడతారంటండి. తర్వాత మా వారు కూడా మన పుట్టపాక నుంచి వెళ్ళిన వాళ్ళందరూ కూడా జెంట్స్ మళ్ళీ కలిసి భోజనాలు చేశారండి. లేడీస్ ఒకసారి చేశారు, జెంట్స్ ఒకసారి చేశారు. కొంచెం లేటే అయింది జెంట్స్ తినేసరికి. వీళ్ళందరూ బయట టైం స్పెండ్ చేయడానికి వెళ్ళారు. తర్వాత వేరే వాళ్ళ ఇంట్లో కాసేపు తిన్న తర్వాత కాసేపు రెస్ట్ తీసుకుందామని మాకు తెలిసిన చుట్టాల ఇంట్లోకి వెళ్ళామండి. ఈ అమ్మాయి భరతనాట్యం నేర్చుకుంటుందంట. చాలా బాగా చేసిందండి. ఈ రోజుల్లో కూడా భరతనాట్యం నేర్చుకుని ఇంత యాక్టివ్గా ఉండే అమ్మాయిని నేను ఇదే ఫస్ట్ టైం చూశాను. చాలా చక్కగా చేసిందండి డ్యాన్స్. మాకైతే టైం ఎలా గడిచిపోయిందో తెలియలేదు. చూడండి మా వదిన వాళ్ళ బాబాయ్ ఎలా ఊగుతున్నాడు. ఆ అమ్మాయి డ్యాన్స్ చేస్తుంటే తన్మయంతో ఊగుతున్నాడు. ఆ పాప ఈ అమ్మాయి కూతురేనండి. ఎంత బాగా నేర్పిస్తుందో కదా. డ్యాన్స్ మటుకు చక్కగా చేస్తుందండి. చాలా ఫుల్ యాక్టివ్గా ఉంది. వాళ్ళ ఇంట్లో కూడా ఒక 1 అవర్ టైం స్పెండ్ చేసాము. వాళ్ళిద్దరు అక్క చెల్లెళ్ళు తోటికోడళ్ళు అయ్యారు. చక్కగా కలిసి ఉంటున్నారు. ఫ్యామిలీ చాలా బాగుందండి. అందరూ అలా కలిసి ఉండాలని కోరుకుంటాను నేను. నాకు బాగా నచ్చారు వారు. అందుకనే వీడియో తీసి పెట్టాను. తర్వాత ఇంక చీకటి అయిపోతుంది. అందరికీ పెళ్లి కూతురు తల్లి అందరికీ వచ్చిన వారందరికీ పసుపు కుంకం పెట్టేసిందండి. నైట్ 7:30, 8 అయిందండి. అందరికీ పెట్టింది. అది మా వదినకి పెట్టింది, బొట్టు పెడుతుందండి. తర్వాత మా వదిన వాళ్ళ అమ్మాయి అంటే నాకు మేనగోడలికి కూడా పెట్టింది. తర్వాత నాకు కూడా పెట్టింది. కానీ ఇంక వీడియో నేనే తీస్తున్నా కాబట్టి నాకు బొట్టు పెట్టేది తీయలేకపోయానండి. తర్వాత వేరే వారికి ఇచ్చాను. వీడియో తీయమని ఇస్తే తీశారు. అందరికీ పసుపు కుంకం పెట్టిందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. లైక్ అయితే ఒకటి చేయండి, ఎందుకంటే లైక్ చేస్తే వ్యూస్ వస్తాయంట. అందుకని లైక్ అడుగుతున్నాను. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. చీకటి అయిందండి. మేము నైట్ ఇంటికి వచ్చేసరికి 11 అయిపోయింది. ఆ ఊరి నుంచి ఆంధ్రా నుంచి పుట్టపాక వచ్చేసరికి నైట్ 11 అయింది. 8కి అక్కడ బయలుదేరాము. మధ్యలో ఆగి మళ్ళీ ఒకసారి టిఫిన్ చేసుకొని స్నాక్స్ అది తిన్నామండి. అందువల్ల లేట్ అయింది. అందరికి పసుపు కుంకుమ పెట్టిందండి. వచ్చిన వారందరికీ పెళ్లి కూతురు తల్లి. నాకు కూడా పెట్టింది. చూడండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. పక్కన ఒకరు ప్లేట్లు అందిస్తుంటే ఆవిడ పెడుతుందండి. చక్కగా టైంకి అన్నీ జరిగిపోయినాయి. నీట్గా ఏ ప్రాబ్లం లేదు. వెళ్ళాము, వచ్చాము, హ్యాపీగా ఇంటికి వచ్చేసాము. ఫుల్ ఎంజాయ్ చేసాము. ఇలాంటివి చూసినప్పుడు మీకు కూడా ఇలా ఉండాలి అనిపిస్తుందని ఇలాంటి వీడియోలు పెడుతున్నానండి. నచ్చితే ఒక లైక్ చేయండి.